ఈటీవీ విన్నులో అందుబాటులో ఉంటున్న మూవీ మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ మూవీ అయితే 1 మంత్ బ్యాక్ థియేటర్లో రావడం జరిగింది. థియేటర్లో వచ్చినప్పుడు ఈ మూవీ అయితే పెద్దగా ఆడలేదు. కాకపోతే ఈ మూవీ టీం వాళ్ళు ఈ మూవీ కోసం అయితే బాగానే కష్టపడ్డారని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. ఇక మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 9 minutes లోపే ఉంటుంది. ఈ మూవీలో 2 చోట్ల కొంచెం రొమాంటిక్గా ఉంటుంది. లిప్ సీన్స్ కూడా ఉంటాయి. అవి కాస్త ఫ్యామిలీతో అయితే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఎక్కువసేపు ఉండదు, జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతాయి. ఇక ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా వరకు చాలా స్లోగా ఉంటుంది. ముఖ్యంగా మూవీ యొక్క స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంటుంది. అలాగే స్టోరీ లైన్ కూడా రొటీన్గా ఉంటుంది. ఇలాంటి స్టోరీస్తో ఇదివరకు మనమైతే చాలా మూవీస్ చూసాము అనే ఫీల్ కూడా కలుగుతుంది. సో మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ఒకవేళ చూద్దాం అనుకుంటే ఈ మూవీ టీం కోసం మాత్రమే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇక ఈ మూవీ డ్రామాగా సాగుతుంది. డ్రామాగా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే మన హీరో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ లైఫ్ నైతే లీడ్ చేస్తూ హీరోయిన్ తో లవ్ లో కూడా ఉంటూ సరదాగా లైఫ్ నైతే లీడ్ చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో మన హీరో వ్యవసాయం వైపు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఆ వ్యవసాయం వైపు వెళ్ళాక ఆ వ్యవసాయంలో ఎలాంటి మార్పు తేవాలని చూస్తాడు. ఆ వ్యవసాయం చేస్తున్న జనాలు ఎలా కష్టపడతారో వారి కష్టాలను తీర్చడం కోసం మన హీరో ఎలాంటి ప్లాన్స్ చేస్తాడు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే మీరు ఈటీవీ విన్నులో ఈ ఫిబ్రవరి 14 నుండి చూడాల్సిందే. ఈ మూవీ అయితే అంతలా ఏమీ లేదు. స్టోరీ లైన్ అయితే చాలా రొటీన్గా ఉంటుంది. కాకపోతే ఇందులో వ్యవసాయానికి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా చూపించడం జరిగింది. కాకపోతే మూవీ స్క్రీన్ ప్లేనే చాలా అంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. దాంతో మూవీ అయితే చాలా బోర్ కొట్టడం జరుగుతుంది. కాస్త రన్ టైం తగ్గించుంటే మాత్రం చాలా బాగుండు. ఇక ఇక్కడ మన హీరో లవ్ సీన్స్ ఉంటే కొన్ని ఆ లవ్ సీన్స్ అయితే కాస్త ఆకట్టుకోవడం జరుగుతుంది. అక్కడక్కడ వచ్చే కొన్ని కామెడీ సీన్స్ కూడా కాస్త నవ్వించేయడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే చాలా వరకు బోర్గానే ఉంటుంది. సో మూవీని అయితే లైట్ తీసుకోండి. ఒకవేళ చూద్దాం అనుకుంటే మరీ అంత ఖాళీగా ఉంటేనే చూడండి, లేకపోతే వదిలేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.